మరి సాగదీయకుండా 4 మాటలు. ఈ రంగాపుర గ్రామం 1936లో చతుర్కీర్తి అనే వారు నైజామాబాద్ దగ్గర ఖరీదు చేశారు. ఆ విలేజ్లో అప్పటికే రైల్ ట్రాక్ ఇవన్నీ పోగా 70 ఎకరాలు పట్టేదాకా కూడా ఉండేది. మొత్తం భూమి అతను ఏం కాదు. ఖరీదు చేసిన తర్వాత దాంట్లో 18 మంది షిక్మీదారులు ఉండేది. షిక్మీదార్ అంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ రవిరెడ్డి గారు మీకు కూడా తెలుసు. షిక్మీదార్ అంటే దాదాపు పట్టేదారు. అంటే ఇప్పుడు నేను ఒక 4 అన్నదమ్ములు ఉంటే పెద్దవాళ్ళు పేరున్న పట్టేదారు ఉంటే మిగతా వాళ్ళని షిక్మీదారులో గుర్తుండదు. పట్టేదారులతో సమానమైన హక్కు కలిగిన వాళ్ళు అని దాన్ని అర్థం. ఆ విధంగా మొత్తం భూమి మీద షిక్మీదారు ఉన్నప్పటికీ అతను 54లో 55లో దానికి భూదాన్ని పెట్టి ఇవ్వడం జరిగింది. అప్పటికి సహజంగా మన తెలంగాణ ప్రాంతంలో మనకు చట్టాలు తెలియదు. చట్టాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు. చట్టాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, మనకు అనుకూలంగా ఎట్లా చేసుకోవాలన్నది తెలియదు. కనుక ఈ షిక్మీదారులందరూ కూడా రాజీనామా పెట్టారు. ఏంటంటే భూదాన్ బోర్డు తీసుకుంటాడు, వాళ్ళు పట్టా ఇస్తున్నాడు. ఎవరు పట్టా ఇస్తే మనకి ఏదో పట్టా వస్తుంది కదా అని ఆశపడి పట్టాలు తీసుకోవడం జరిగింది. కానీ అప్పటికే వీళ్ళంతా ఏంటంటే 38 కింద కాసరా పాయింట్ కింద హక్కులు పొందిన వాళ్ళు, భూమి కాసు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి భూమిని ఆ తర్వాత కాలంలో భూ వ్యాపారస్తులు భూమిని వ్యాపార వస్తువులు మార్చిన సీమాంధ్రులు రంగప్రవేశం చేయడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు, అప్పుడు వరుసగా ఒక 5-6 సంవత్సరాలు కరువు ఉండే మనకి. నిజంగా మా భోగిరి ప్రాంతం ఏంటంటే జెర్సీ ఆవులకు దాదాపు మార్కెట్ అయ్యిండే. అంత జెర్సీ పాడి పరిశ్రమలో మంచి ఉన్నత స్థాయికి చేరిన పరిస్థితుల్లో వరుస కరువులతోటి జెర్సీ ఆవులు కాలుకుంటామంటే ఇచ్చే దుస్థితికి దాపరించిన పరిస్థితి. అసలు రైతు అనేవాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్న సందర్భంలో ఈ భూ వ్యాపారస్తులు మా దగ్గర ప్రవేశించి మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి మభ్యపెట్టి ప్రలోభ పెట్టి అన్నదమ్ములలో వినకపోతే అన్నదమ్ములకు తగాదా పెట్టి రకరకాల పేర్లతోటి ఆ భూములన్నీ కూడా ఖరీదు చేయడం జరిగింది. మభ్యపెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, ఎన్ని రోజులు చేస్తామంటే సహజంగా అప్పటికి రైతులు ఏంటంటే మన పిల్లలు మేము కూడా ఎప్పుడు ఈ మట్టినే బతికి మా పిల్లలు బతకాలా, ఏదో ఉద్యోగం దొరికితే హాయిగా బతకారు కదా అనే ఆలోచనతోటి కొంత వాళ్ళ మాటలు నమ్మి మోసపోవడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మా దగ్గర మొదలైన సందర్భంలో మొట్టమొదటిసారిగా వాళ్ళ చట్టాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటూ మీరు ఇక్కడ గమనించాలి. ఆ చట్టంలో ఎక్కడో ఒక క్లాజ్, ఆ క్లాజ్ ప్రకారం భూదాన్ బోర్డు వాళ్ళకు వేరే దగ్గర ఎక్కడైనా స్థలం ఇస్తే ఈ స్థలాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆ విధంగా భూదాన్ బోర్డు వాళ్ళకు 40 ఎకరాలు శాంతినగర్ ఇస్తాం, మాకు 40 ఎకరాలు ఎక్స్చేంజ్ కింద ఇవ్వమని చెప్పి ఆ తర్వాత ఆ శాంతినగర్లో ఇచ్చిందో లేదో కూడా మనకు ఇప్పటికీ సమాచారం లేదు. ఆ తర్వాత మిగతా భూములకు ఎక్స్చేంజ్ పోలేదు. వీళ్ళు వాళ్ళు లాంటి పడి ఏదో విధంగా చేశారు. తర్వాత 93లో కోదండరామరెడ్డి అని సర్వోదయ నాయకుడికి కమిటీ వేస్తే ఆయన ఇవన్నీ భూదాన్ భూములు అని చెప్పడం జరిగింది. అప్పుడు సభా సంఘం కూడా వచ్చింది. శాసనసభ సంఘం వచ్చి వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు, ఈ భూములు అమ్మకం కొనడం చెల్లదు అని చెప్పి. అప్పటి నుంచి ఇప్పటిదాకా రెవెన్యూ రికార్డులో భూదాన్ కారస్ ఖాతా అని వస్తారు. భూదాన్ కారస్ ఖాతా అని వస్తున్న సందర్భంలో ఇక్కడ సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు ఫైనల్ బెంచ్ కూడా ఏమన్నారంటే రైటింగ్ విల్ బి డిసైడెడ్ బై ది లోయర్ కోర్ట్ అంటే కింద సెషన్ కోర్టులో డిసైడ్ చేయాలని చెప్పి ఆ పరిస్థితిలో ఉన్న భూమిని ఒక్కసారిగా ఈ భూమి వచ్చిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి
సీడ్